గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్ కోసం సత్యమంగళం అడవుల్లో కొన్నేళ్ల క్రితం ఎంతటి వేట జరిగిందో ఇప్పుడు మోస్ట్ వాంటెడ్ మావోయిస్ట్ హిడ్మా కోసం బస్తర్ అడవుల్లో అంతకు మించి వేట సాగుతోంది. వీరప్పన్ కోసం 2 రాష్ట్రాల పోలీసులు వెతికితే హిడ్మా కోసం 4 రాష్ట్రాల పోలీసులు గాలిస్తున్నారు. శత్రు దుర్భేద్యంగా ఉండే హిడ్మా స్వగ్రామంలోనే భద్రతా బలగాలు క్యాంపు ఏర్పాటు చేయగలగడంతో ఇక తుది ఘట్టానికి తెర లేసినట్లే అని భావిస్తున్నారు. అయితే హిడ్మా దొరికి తప్పించుకోవడం పరిపాటే అని ఈసారి కూడా భద్రతా బలగాలకు చిక్కుతారా లేదా అనే ఆసక్తి నెలకొంది. హిడ్మా ఉన్న స్థావరాన్ని గుర్తించామని అక్కడికి చేరుకోవడమే లక్ష్యంగా భద్రతా దళాలు ముందుకు సాగుతున్నాయని అధికార వర్గాలు చెబుతున్నాయి. అయితే యుద్ధ వ్యూహాల్లో ఆరితేరిన హిడ్మా అంత తేలిగ్గా పట్టుబడడనేది మావోయిస్టుల నమ్మకం. మాద్వి హిడ్మా ఇప్పుడు భద్రతా బలగాల వెన్నులో వణుకు పుట్టిస్తున్న కరుడుగట్టిన మావోయిస్టు మెరుపుదాడులు నిర్వహిస్తూ ఇప్పటికే పదుల సంఖ్యలో జవాన్లను మట్టుబెట్టిన అతి ప్రమాదకర వ్యక్తిగా హిడ్మా పేరు గడించాడు. కేంద్ర ప్రభుత్వంతో పాటు మిలిటరీ 4 రాష్ట్రాల భద్రతా బలగాలు ఏకమై హిడ్మాను పట్టుకోవడానికి వేట సాగిస్తున్నాయి. హిడ్మా లక్ష్యంగా ఇప్పటి వరకు 10కి పైగా ఎన్కౌంటర్లు జరిగాయి. ఎన్కౌంటర్ జరిగిన ప్రతిసారి హిడ్మా చనిపోయాడనే వార్తలు వచ్చాయి. కొన్నిసార్లు అయితే పోలీసులే ప్రెస్ మీట్ పెట్టి మరీ హిడ్మా చనిపోయాడని వెల్లడించారు. కానీ తెల్లారే మళ్లీ ఎక్కడో ఓ చర్య ద్వారా హిడ్మా ఉనికి చాటుకుంటూ వస్తున్నాడు. అయితే ఈసారి మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ హిడ్మా తమకు చిక్కుతాడని, కొద్ది రోజుల్లోనే హిడ్మా కథ అంతమవుతుందని పోలీసులు నమ్మకంగా చెబుతున్నారు. మావోయిస్టులకు పెట్టని కోటగా, శత్రు దుర్భేద్యంగా ఉండే హిడ్మా స్వగ్రామంలోనే బేస్ క్యాంపు నిర్మించుకోగలగడం తమ ముందడుగ్గా భద్రతా బలగాలు చెప్పుకుంటున్నాయి. బక్కగా, పొట్టిగా, గట్టిగా గాలొస్తే కొట్టుకుపోయేలా కనిపించే 51 ఏళ్ల హిడ్మా పేరు ఇప్పుడు దేశవ్యాప్తంగా మారుమోగుతోంది. సిపిఐ మావోయిస్టు అనుబంధ పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ పీజీఎల్ఏ మొదటి బెటాలియన్ కమాండర్గా హిడ్మా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. భద్రతా బలగాల పాలిట సింహస్వప్నంగా నిలిచాడు. కాకులు దోరణి కారడవిలో జరుగుతున్న ప్రత్యక్ష పోరులు వేల మంది సాయుధ భద్రతా బలగాలకు ఒక్కడై సమాధానమిస్తున్నాడు. ఆలోచనల్లో అడుగుల్లో భద్రతా బలగాల కన్నా ఒక అడుగు ముందే ఉండే హిడ్మా నేడు భారతదేశంలోనే మోస్ట్ వాంటెడ్ నక్సలైట్. ఇవాళ దేశంలో ఎవరైనా వ్యక్తిని పట్టుకోవడానికి కేంద్ర ఇంటెలిజెన్స్ తో సహా యావత్ హోంశాఖ యంత్రాంగం, మిలిటరీ, కేంద్ర బలగాలు పనిచేస్తున్నాయంటే అది కేవలం హిడ్మా కోసమే. గెరిల్లా దాడుల సూత్రధారిగా, భద్రతా బలగాల వ్యూహాలను చిత్తు చేయగల నేర్పరిగా, జవాన్లను ఉచ్చులోకి లాగే వ్యూహకర్తగా ఆయనకు పేరుంది. 2 ఏళ్ల క్రితం బీజాపూర్ ప్రాంతంలో మావోయిస్టులు జరిపిన బాంబు దాడుల్లో 23 మంది జవాన్లు మరణించారు. పోయినేడాది జరిగిన మరో దాడిలో 11 మంది భద్రతా సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. ఈ 2 దాడులకు సూత్రధారి హిడ్మానే అని పోలీసులు గుర్తించారు. ఈ 2 దాడులే కాదు, బస్తర్లో మావోయిస్టు ఉద్యమాన్ని తన భుజ స్కంధాలపై నడిపిస్తున్న ప్రమాదకర వ్యక్తిగా, గెరిల్లా దాడుల వ్యూహకర్తగా హిడ్మా పేరు పోలీసు రికార్డులో ఉంది. కేవలం పోలీసు రికార్డుల్లోనే కాదు, దేశ భద్రతకే ప్రమాదకరంగా మారిన వారి పేర్లతో ఎన్ఐఏ తయారు చేసిన జాబితాలో కూడా హిడ్మా పేరుంది. అందుకే అతన్ని ప్రాణాలతో పట్టుకోవడమో, ఎదురు తిరిగితే మట్టుబెట్టడమో అన్నట్లు ఆపరేషన్ హంట్ నడుస్తోంది. కేంద్ర హోంశాఖ డైరెక్షన్లో ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, ఒరిస్సా, బీహార్ పోలీసులు సంయుక్తంగా హిడ్మా కోసం ఆపరేషన్ నడుపుతున్నారు. ప్రస్తుతం ఆపరేషన్ హంట్ నడుస్తున్న ప్రాంతం ఒరిస్సా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల్లో ఉంటుంది. సిఆర్పీఎఫ్ కమాండో బెటాలియన్ ఫర్ రిజల్యూట్ యాక్షన్, కోబ్రా, ఛత్తీస్గఢ్ స్టేట్ పోలీస్ టాస్క్ ఫోర్స్, డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్, బస్తర్ ఫైటర్స్ సంయుక్తంగా బృందాలుగా ఏర్పడ్డారు. బస్తర్ అడవుల్లో ఊరికొకటి అన్న విధంగా బేస్ క్యాంపులు ఏర్పాటు చేసుకుని వేలాది మంది జవాన్లు ఈ ఆపరేషన్లో పాల్గొంటున్నారు. స్థానిక ప్రజల ద్వారానో, ఇన్ఫార్మర్ల ద్వారానో సమాచారం అందుకుని నక్సల్స్ ఉన్న చోటికి చేరుకోవడానికి పోలీసులు అనేకసార్లు ప్రయత్నించారు. అయితే చాలాసార్లు విఫలమయ్యారు. అడవి అన్నలకు కొట్టిన పిండి కావడంతో సునాయాసంగా తప్పించుకోగలుగుతున్నారు. పోలీసులు సమీపించినప్పటికీ వేల సంఖ్యలో ఉండే మావోయిస్టుల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురవుతుంది. స్థానిక ప్రజల నుంచి కూడా మద్దతు లభించడం మావోయిస్టులకు అదనపు బలంగా మారింది. ఈ పరిస్థితుల్లో కొద్ది రోజుల క్రితం భద్రతా బలగాలు ఓ విజయం సాధించాయి. హిడ్మా సొంత గ్రామమైన సుక్మా జిల్లా జాగర్గుండ పోలీస్ స్టేషన్ పరిధిలోని పువర్టి గ్రామంలో క్యాంపు ఏర్పాటు చేయగలిగారు. ఐజీ స్థాయి అధికారి క్యాంపు ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నారు. సుక్మా, బీజాపూర్ ఎస్పీలు అక్కడే తిష్టవేసి హిడ్మా వేటలో ఉన్నారు. అది హిడ్మాకు బాగా పట్టున ప్రాంతం. ఆ గ్రామానికి సమీపంలోనే నెల క్రితం 2 కోబ్రా కమాండోస్తో పాటు 3 భద్రతా దళ సిబ్బంది ఎన్కౌంటర్లో ప్రాణాలు కోల్పోయారు. ఆ ప్రాంతాన్నే పోలీసులు తమ ఆధీనంలోకి తెచ్చుకోవడంతో సైకలాజికల్ అడ్వాంటేజ్ వచ్చింది. అక్కడున్న భద్రతా బలగాలకు కేంద్ర హోంశాఖ నుంచి సహకారం లభిస్తుంది. హెలికాప్టర్ ద్వారా బస్తర్ అడవుల్లో కదలికలపై నిఘా పెట్టారు. ఎక్కువ సంఖ్యలో డ్రోన్లను వినియోగిస్తున్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుకుంటున్నారు. ప్రస్తుతం ఇదే అడవిలో హిడ్మాతో పాటు మావోయిస్టు అగ్రనేతలు ఖచ్చితంగా తలదాచుకుంటున్నారని పోలీసులు చెబుతున్నారు.
ఆహారం, నీరు, వైద్యం లాంటివేవి వారికి అందకుండా స్థానిక ప్రజలను కూడా కట్టడి చేస్తున్నారు. చాలా గ్రామాలను ఇప్పటికే ఖాళీ చేయించారు. ఇప్పుడు ఆ అడవిలో అటు నక్సలైట్లు, ఇటు పోలీసులు మాత్రమే ఉన్నారు. దీంతో ఏదో ఒక అవసరానికి నక్సలైట్లు బయటకు రాకుండా ఉండారని, తమకు పట్టుబడకుండా ఉండారని పోలీసులు భావిస్తున్నారు. అయితే పోలీసులు అనుకుంటున్నట్టు హిడ్మా ఇతర అగ్రనేతలు అక్కడే ఉన్నారా, ఇప్పటికీ అక్కడి నుంచి వేరే చోటికి వెళ్లిపోయారా అనేది కూడా స్పష్టంగా ఎవరూ చెప్పలేకపోతున్నారు. కొన్నేళ్ల క్రితం సత్యమంగళం అడవుల్లో కనిపించిన సీనే ఇప్పుడు బస్తర్ అడవుల్లో కనిపిస్తుంది. హిడ్మాను పట్టుకునే వరకు వెనక్కి తిరిగి పోకూడదని భద్రతా బలగాలు తిష్టివేయడంతో పరిస్థితి హాట్ గా మారింది. ఎన్కౌంటర్లో నిత్యకృత్యమైన బస్తర్ అడవుల్లో ఎప్పుడు ఏ దుర్వార్త వినాల్సి వస్తుందోనని రెండు పక్షాలకు చెందిన సాయుధుల కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు.